ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 20 వచనాలులో యోహాను చూసిన మహిమ దర్శనాన్ని పరిశీలిద్దాం. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను చూపిస్తుంది. 9వ వచనం. యోహాను పత్మోసు ద్వీపంలో ఉన్నాడు. అతను సువార్త కొరకు హింస అనుభవించాడు. విశ్వాస జీవితం కొరకు కష్టాలు సహజం. 10వ వచనం. ప్రభువు దినమున ఆత్మలో ఉండగా తూర్యధ్వనిలాంటి శబ్దం వినిపించింది. ఆత్మలో ఉన్నవారికి దేవుని స్వరం స్పష్టమవుతుంది. 11వ వచనం. ఆ శబ్దం యోహానును ఆదేశించింది. నీవు చూచినదంతయు వ్రాయుము, 7 సంఘాలకు పంపుము. దేవుని సందేశం సంఘాల కొరకు. 12 నుండి 16 వచనాలు. యోహాను తిరిగి చూసినప్పుడు యేసును మహిమలో చూశాడు. 7 బంగారు దీపస్తంభాల మధ్య నిలబడ్డాడు. తెల్లని వస్త్రం ధరించాడు. బంగారు కట్టె కట్టుకున్నాడు. ఆయన కన్నులు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన శబ్దం జలపాత గర్జనల వలె ఉంది. ఆయన నోటిలో నుండి 2 వైపులా పదునైన కత్తి వెలువడింది. ఆయన ముఖం సూర్యుడు శక్తితో ప్రకాశించినట్లుంది. ఇది యేసు మహిమ, పరిశుద్ధత, న్యాయం మరియు శక్తిని చూపిస్తుంది. 17 మరియు 18 వచనాలు. యోహాను భయంతో ఆయన పాదాల యొద్ద పడిపోయాడు. కాని యేసు అతనిని తాకి చెప్పాడు, భయపడకు, నేను మొదటివాడిని, చివరివాడిని, సజీవుడను. నేను మరణించినవాడను, ఇప్పుడు శాశ్వతముగా బ్రతికియున్నాను. యేసు మన భయాలను తొలగించి ధైర్యం ఇస్తాడు. 19 మరియు 20 వచనాలు. యోహాను చూచినవి వ్రాసి సంఘాలకు పంపమని యేసు ఆజ్ఞాపించాడు. 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలను సూచిస్తాయి. 7 దీపస్తంభాలు 7 సంఘాలను సూచిస్తాయి. యేసు తన సంఘమధ్యలో నడుచుకుంటూ ఉంటాడు. కష్టకాలంలో కూడా యేసు మనతో ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నా మనలను భయపడకు అని నెమ్మదింపజేస్తాడు. సంఘం యేసు రక్షణలో ఉందని విశ్వాసముంచాలి. సోదరులారా, ప్రకటన 1:9 నుండి 20 మనకు చూపిస్తున్నది యేసు మహిమలో ఉన్న రాజు, కాని మనతో ఉన్న స్నేహితుడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా విశ్వాసములో నిలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.